ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 8 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. వ్యాఖ్యాన అంశం: మహిమాయుక్తమైన పౌలు నిరీక్షణ, 2వ భాగం, ప్రతి దుష్కార్యము నుండి విడుదల. వ్యాఖ్యానాంశం: మహిమాయుక్తమైన పౌలు నిరీక్షణ, 2వ భాగం, ప్రతి దుష్కార్యం నుండి విడుదల. వ్యాఖ్యానం: ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని పౌలు చెబుతూ ఉన్నాడు. తన అంతిమ నిరీక్షణకై పౌలు కనిపెడుతూ ఉన్నాడు. తనను ధ్వంసం చేయాలని చేసే దుర్మార్గుల పన్నాగాల నుండి, సాతాను దాడుల నుండి విడుదల కావాలి. తాను ఈ లోకంలో ఉన్నంతకాలం సాతాను దాడులు, విషమ పరీక్షలు తప్పవు. అయితే దేవుడు తనకు తోడుగా ఉంటాడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని కీర్తనకారుడు 121వ కీర్తనలో వెల్లడిస్తూ ఉన్నాడు. తగిన సమయంలో మరణాన్ని దయచేసి అలాంటి దుష్టత్వమంతటి నుండి శాశ్వతంగా విడిపిస్తాడు. మరణం నుండి విడుదల కాదు మనం కోరుకోవాల్సింది, మరణం ద్వారా దుష్టత్వం నుండి విడుదల కోరుకోవాలి. ప్రభువుతో మరణం కీడు నుండి తప్పించుకొని వెళ్ళిపోవటమే. యెషయా ప్రవక్త చెబుతున్నట్టుగా, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు అని 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు రోమీయులకు రాస్తూ 11వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అని. అలాంటి అక్షయమైన నిరీక్షణనిచ్చిన యుగ యుగములు భూత వర్తమాన భవిష్యత్ కాలములో నుండి సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని పరలోకంలో మానక రాత్రింబగళ్ళు వారు చెప్పుచుండగా, భూలోకంలో మనం శుభప్రదమైన నిరీక్షణనిచ్చిన ఆ ప్రభును స్తుతించి, కీర్తించి, ఘనపరిచి ఆరాధిద్దాం గాక. శుభములతో వందనాలు.